అంటారు. యోబే రాశాడు అనటానికి కొన్ని వచనాల రిఫరెన్స్ ఏంటి అంటే, ఈ పుస్తకం కొన్ని సత్యాలను మనకు తెలియజేస్తుంది. కొంతమంది విశ్వాసులకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేస్తుంది. సాతాను మనిషిని చంపగలడా? నీతిమంతుడికి కష్టం వస్తుందా? అయినా ఏ రూలు లేని టైంలో తనకు తానే ఒక రూల్ పెట్టుకున్నాడు, నేను కన్యకను చూడను. ఇప్పుడిప్పుడే సైంటిస్టులు తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలను యోబు 4000 సంవత్సరాల క్రితమే తన గ్రంథంలో రాశాడు. యోబు గ్రంథం పద్య గ్రంథాల్లో మొదటిది. అసలు ఈ పద్య గ్రంథాలు ఏంటి? ముందు గ్రంథ విభజన ఎలాగుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి వచ్చేయండి. ఒకసారి పాత నిబంధన ఇండెక్స్ దగ్గరికి రండి. మొత్తం ఎన్ని గ్రంథాలు పాత నిబంధనలో? ఏంటో ఎన్ని గ్రంథాలు కూడా తెలియదా? ఈ 39 గ్రంథాలని ఒకసారి మనం డివైడ్ చేద్దాం. మొదటి 5 గ్రంథాలు పంచకాండాలు అంటారు. అంటే ఎక్కడి నుంచి? ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్న గ్రంథాలని పంచకాండాలు అంటారు. తర్వాత 12 అంటే ఎక్కడి నుంచి? హోషువ నుంచి ఎస్తేరు గ్రంథం వరకు ఉన్నటువంటి 12 గ్రంథాలని చరిత్ర గ్రంథాలు, హిస్టరీ బుక్స్ అంటారు. తర్వాత యోబు గ్రంథం నుంచి పరమగీతములు ఆ గ్రంథం వరకు ఉన్నటువంటి 5 గ్రంథాలని పద్య గ్రంథాలు, పోయిట్రీ బుక్స్ అని పిలుస్తారు. తర్వాత 17 గ్రంథాలని ప్రవచన గ్రంథాలు అంటారు. దాంట్లో మళ్ళా డివైడ్ చేస్తే తర్వాత 5 గ్రంథాలని, యెషయా నుంచి దానియేలు గ్రంథం వరకు ఉన్నటువంటి 5 గ్రంథాలని పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటారు. తర్వాత హోషియా నుంచి మలాకి వరకు ఉన్నటువంటి 12 గ్రంథాలని చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటారు. అంటే వాళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు చిన్నోళ్ళని కాదు. ఆ బుక్ సైజుని బట్టి మాత్రమే వాళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు చిన్నోళ్ళని మాత్రం రాయబడరు. ఇంకా మీకు ఈజీగా గుర్తుండాలంటే 5, 12, 5, 5, 12 ఫ్యాన్సీ నెంబర్ కదా. 5, 12, 5, 5, 12. ఫస్ట్ 5 ఏంటి? పంచకాండ. తర్వాత 12 ఏంటి? చరిత్ర గ్రంథం. తర్వాత 5 ఏంటి? తర్వాత మళ్ళీ 5 ఏంటి? పెద్ద ప్రవక్తల గ్రంథం. తర్వాత 12 ఏంటి? చిన్న ప్రవక్తల గ్రంథం. ఇలా మీకు గుర్తుండిపోతాయి. ఇంకా ఇప్పుడు యోబు గ్రంథం దగ్గరికి మనం వచ్చేద్దాం. యోబు గ్రంథం తీసి పెట్టుకుంచుకోండి. మ్యాక్సిమం మనం యోబు గ్రంథంలోనే ఉంటాం కాబట్టి యోబు గ్రంథం ఇప్పుడు ఏ గ్రంథం కింద వస్తుంది? దీంట్లో పద్య గ్రంథాల్లో మొదటిది. యోబు అనే మాటకి హీబ్రూలో వేధించబడిన అని అర్థం. అరామిక్ భాషలో పడినవాడు తిరిగి లేచుట అనేటువంటి అర్థం వస్తుంది. యోబు గ్రంథాన్ని రాసింది స్పెసిఫిక్గా ఒకరు అని లేదు, కానీ కొంతమంది యోబే రాశాడని కొంతమంది అంటారు, కొంతమంది మోషే రాశాడని కొంతమంది అంటారు, కొంతమంది సొలొమోను రాశాడని కొంతమంది అంటారు. యోబే రాశాడు అనటానికి కొన్ని వచనాల రిఫరెన్స్ ఏంటి అంటే, యోబు గ్రంథం మనం చూస్తే యోబు గ్రంథం 19వ అధ్యాయం 23, 24 వచనాలు చూస్తే, నా మాటలు వ్రాయబడవలని నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథంలో వ్రాయబడవలని నేను ఎంతో కోరుచున్నాను. 24 అవి ఇనుపు పొగలతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఈ మాటలను బట్టి ఒకవేళ యోబు రాసి ఉండవచ్చు, లేదా యోబు మరొకరి చేత ఏమన్నా రాసి ఉండొచ్చు. అది కూడా మనం చూస్తే యోబు గ్రంథం 31వ అధ్యాయం 35వ వచనం చూస్తే, నా మన వినుటకై నాకు కూడా ఉండవాలని ఎంతో కోరుచున్నాను, ఇదిగో నా చేవ్రాలు గురుతు, ఇదిగో నా ప్రతివ్రాది రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చునుగాక. అంటే ఎవరి చేతైనా ఒకవేళ యోబే రాయించాడు అనటానికి కొంతమంది ఈ వచనాలను బట్టి అనుకుంటారు. మోషే రాశాడు అనడానికి గల కారణాలు, యోబు ఇప్పుడు అంటే మోషే తర్వాత కాలానికి చెందినవాడు కాదు, పాత నిబంధన కాలానికి చెందినవాడు. ఎలా అంటే ఆనాడు అబ్రహాము బలిచ్చినట్లుగా మనం చూస్తాం. యోబు కూడా యోబు గ్రంథంలో తన పిల్లల కోసం బలిస్తున్నట్టుగా చూస్తాం.
ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత యాజకులు బలిచ్చారు. కానీ ఎవరికి వాళ్ళు బలిచ్చేది ధర్మశాస్త్రానికి ముందు. ఈ యోబు ఆది కాండములో ఇస్సాకారు కుమారుడైనటువంటి యోబు అయి ఉండొచ్చని కొందరి అభిప్రాయం. చూడండి, ఆది కాండము 46వ అధ్యాయం 13వ వచనం చదవండి. తోలా, హువా, యోబు, సిమ్రోన్. మొదటి యోబు ఉన్నారు కదా, ఈ ఇస్సాకారు ఎవరంటే యాకోబు కుమారుల్లో ఒకరు. ఆయన కుమారుడే ఈ యోబు అయి ఉండొచ్చని కొందరి అభిప్రాయం. అంటే యోబు పాత నిబంధన కాలానికి ముందున్నవాడు కాబట్టి మనం పంచకాండాలు రాసింది ఎవరు? మోషే. కాబట్టి ఈ యోబు గ్రంథాన్ని ఈ రకంగా మోషే రాశాడేమో అని కొందరి యొక్క అభిప్రాయం. ఒకవేళ మోషే రాసి ఉన్నట్లయితే క్రీస్తు పూర్వం 1450లో లేదా 1500లో రాసి ఉండొచ్చు. ఒకవేళ యోబు రాసినట్లయితే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం రాసి ఉండొచ్చు. ఒకవేళ సొలొమోను రాసినట్లయితే క్రీస్తు పూర్వం 950వ సంవత్సరం లేదా 1000 వేసుకోండి రమారని రాసి ఉండొచ్చు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఈ పుస్తకంలో యొక్క ఉద్దేశం, ఈ పుస్తకం కొన్ని సత్యాలను మనకు తెలియజేస్తుంది. కొంతమంది విశ్వాసులకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేస్తుంది. ఏంటి ఆ డౌట్స్? కొన్ని మనం చూస్తే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ దీంట్లో యోబు గ్రంథంలో రాసున్నాయి. మనకి ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ మీకు వచ్చిందో లేదో. మనం యేసుక్రీస్తు వారు సమాధి చేయబడిన 3 రోజులు మనం ఏం చేశారని ఒకసారి మనం ప్రసంగించుకున్నాం. అప్పుడు సాతానుని వాడి దూతల్ని పరలోకం నుంచి తోలివేశారు అని. మరి యోబు గ్రంథంలో ఒక మీటింగ్ జరుగుతుంటే అక్కడ సాతాను పరలోకానికి వెళ్ళాడు. దీన్ని బట్టి చూస్తే ఒక మీటింగ్ జరిగింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచిన దినం ఒక వచ్చిందంట. ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చాడు. అది చాలు. ఇక్కడ మీటింగ్లో ఏం చేశాడు? సాతాను వచ్చి, అంటే ఈ గ్రంథం మాకు చెప్పేది ఏంటంటే పరలోకానికి సాతాను వెళ్ళటానికి యాక్సెస్ ఇప్పుడు కూడా దేవుడిచ్చాడు. అంటే ఎప్పుడు ఇస్తాడా? కొద్ది కాలం ఇస్తాడు. ఎప్పటి వరకు అంటే పరలోకంలో ఒక యుద్ధం జరగబోతుంది. ఎవరికి? మీకాయేలుకి, సాతానికి. అప్పుడు సాతాను ఓడిపోతాడు. అప్పుడు పూర్తిగా పరలోకం నుంచి వాడికి యాక్సెస్ తొలగిపోతుంది. ఇవి నా సొంత మాటలు కాదు. చూడండి, ప్రకటనల గ్రంథం 12వ అధ్యాయం 7, 8 వచనాలు. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మీకాయేలు అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలం లేదు. ఇక తర్వాత 9, 10 చదువుతాం. కాగా అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పము ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడింది. మరి ఒక గొప్ప స్వరము పరలోకముందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుటను మన సహోదరుల మీదను నేరం మోపబడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. అప్పటి వరకు కూడా సాతానికి అపవాది దేవుడిస్తేనే దేవుడు యాక్సెస్ ఇచ్చాడనమాట పరలోకానికి వెళ్తానికి. ఇంకొక సత్యం ఏంటంటే, చాలాసార్లు మనకు ఈ డౌట్ వచ్చి ఉండొచ్చు, సాతాను మనిషిని చంపగలడా? చంపలేడా? చంపగలడు. యోబు గ్రంథంలో యోబు 10 మంది కుమారులను చంపింది ఎవరు? సాతానే కదా. దాని తర్వాత పాయింట్కి వస్తాం. చంపింది ఎవరు? సాతాను. అంటే సాతానికి చంపే శక్తి ఉంది. అట్ ద సేమ్ టైం ప్రకృతిని కూడా తన ఆధీనం చేసుకోగలడు. తన కుమారులు ఎలా చచ్చిపోయారు? ఇంటి కింద ఉంటే పెద్ద భూకంపం వచ్చి కూలిపోయి చచ్చిపోయారు. ఆ మాట మనం యోబు గ్రంథం 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో మనం చూడవచ్చు.
ఆ, నీ కుమారులను నీ కుమార్తెలను ఆ, మా అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఆ. గొప్ప సుడిగాలి గొప్ప అరణ్యమంతటా సుడిగాలి వచ్చిందంట. ఆ, ఈ నాలుగు మూలలను కొట్టగా ఆ. అది యవనుల మీద పడినందున అది యవ్వనుల మీద పడి అక్కడికక్కడే వాళ్ళు చనిపోయి చనిపోయారు. ఇప్పుడు సాతానికి ప్రకృతిని కూడా వాడు వైఫల్యాన్ని చేయగలరు. ఇప్పుడు చెప్పినట్టు అక్క టాపిక్ దోషం వచ్చేద్దాం. కానీ వీడు ఏం చేయాలన్నా దేవుని యొక్క అనుమతి కావాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనకేమొస్తుంది, ఏంటి నాకు ఈ కష్టాలు, ఏంటి నా బ్రతికిది అనుకుంటున్నావేమో. జాగ్రత్త, దేవుడు అనుమతి ఇవ్వకుండా సాతాను నీ గేటు కూడా దొక్కలేడు, నీ గుమ్మం కూడా దొక్కలేడు. కాబట్టి మన జీవితంలో వచ్చేది ఏదైనా సరే దేవుడు అనుమతిస్తే వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకొని మరలా మీకు ధైర్యం చెప్పే మాట, దేవుడు అనుమతి ఇచ్చాడు అంటే దేవుడే తీసివేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు, దేవుడు అనుమతి అనుమతించాడు అనుకునే దానికంటే దేవుడు నాకు ఏదో నేర్పించడానికి ఇచ్చాడు అనుకొని ముందుకు సాగిపోవటం ఒక మంచి విశ్వాస యొక్క లక్షణం. దేవుడు అనుమతి ఇచ్చాడంటే దేవుడు ఉంచడు, దేవుడే తీసేస్తాడనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి. ఇక్కడ సాతానుడు, ఇప్పుడు యోబు గురించి జరిగినటువంటి ఈ సంఘటన, యోబుని గురించి ప్రస్తావన దేవుడు తీసుకొచ్చాడు, సాతాను తీసుకొచ్చాడు? దేవుడే మొదట తీసుకొచ్చాడు సాతాను గురించి యోబు గ్రంథంలో. అప్పుడు సాతాను ఏమంటున్నాడు, సాతాను ఏమంటున్నాడు యోబు గురించి, నువ్వు యోబు చుట్టూ కంచి వేసావు కాబట్టే కదా, లేకపోతే ఏం చేద్దునో చూడు అన్నాడు. అంటే సాతాను ఒక విశ్వాస విషయంలో ఎంత డీటెయిల్డ్గా ఉన్నాడో చూడండి. ఈరోజు మనం మన చుట్టూ దేవుడు కంచి వేశాడు, మన విశ్వాసంలో ఉన్నాం అనుకున్నాం, కానీ ప్రతి క్షణము సాతానుడు కంట మనల్ని కనిపెడుతున్నాడు. ఎప్పుడు ఛాన్స్ వస్తుందా, నీ గురించి నీకంటే సాతానుడికి ఎక్కువ తెలుసు. ఇదిగో వాడు ఇలాగని నెపములు కూడా మోపడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. వాడు నువ్వు నీ బిడ్డ అంటున్నావు చూడు, అతను చేసే పనులు చూడు, అతను చేసే పనులు చూడు, ఆమె చేసే పనులు చూడు. బాప్తీసం తీసుకుంది పైకి భక్తురాల్లాగా ఉంటుంది, కానీ ఆమె చేసే పనులు నీకు తెలుసా, ఆయన ఒక 30 పెడతాడు. నీ గురించి చాలా డీటెయిల్డ్ విషయం ఆయన దగ్గర ఉంటుంది, సాతాన్ దగ్గర. ఇప్పుడు వీడెళ్ళి ప్రభువు దగ్గర చెప్తానికి చూస్తూ ఉంటాడు. కానీ యోబు గురించి మొదటి ప్రస్తావన దేవుడే తీసుకొచ్చాడు. కానీ చెప్పగలని మొత్తం చిట్టా మొత్తం మోపేశాడు అన్నమాట యోబు గురించి, అలాగా. నెంబర్ 3 ఏంటంటే యోబు ఇంకా మరొక సత్యం గ్రంథంలో మనం చూస్తే, నీతిమంతుడికి కష్టం వస్తుందా? వస్తుంది. దానికి కూడా మనకు ఉదాహరణ యోబే. అంతా బాగున్నప్పుడు నీతిగా ఉంటాం, కొంతమంది అంతా బాగున్నప్పుడు నీతిగా ఉండరు అనుకోండి. విశ్వాసుల సంగతి చెప్తున్నా, అంతా బాగున్నప్పుడు నేను ఎంత నీతిగా బ్రతుకుతున్నాను చూస్తున్నావా అంటాడు. కానీ యోబు నుంచి మనం నేర్చుకునే విషయం ఏంటి తెలుసా, కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు కూడా అంతే నీతిగా బ్రతికాడు. కష్టం వచ్చినప్పుడు కూడా నీతి తప్పిపోలేదు. ఈ కష్టం దేవుడు అనుమతి ఇచ్చాడు, దేవుడే తీస్తాడనేటువంటి విశ్వాసం మనలో ఉంటే ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టంలోంచి నీతి మాత్రం తప్పం. ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చింది, లంచం తీసుకోవడానికి అవకాశం ఉంది, కానీ నేను తీసుకోను, అది నీతిగా బ్రతకడం. ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో కూడా మనం నీతి తప్పిపోకూడదు అనేటువంటి విషయాన్ని యోబు గ్రంథం మనకు తెలుపుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని మార్గం నుంచి మాత్రం మనం పక్కెళ్ళిపోకూడదు. మిలిటరీకి సైనికులు తీసుకున్నప్పుడు 12 నెలలు అనుకుంటా 18 నెలలు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో కొంతమంది తప్పిపోయి పారిపోయి వచ్చేస్తారు కొంతమంది, ఆ కష్టం తట్టుకోలేక. నా స్నేహితుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వెంకట నరసయ్య అని. అతనికి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. 3 నెలలకే నాకు ఫోన్ చేశాడు, అరే నేను వచ్చేస్తాను రా, నా భార్య సాక్ష్యం, నేను వచ్చేస్తాను రా, నా వల్ల కాదు, నేను అక్కడ ఉండలేను అంటే, అరే నీ ఫైనాన్షియల్ స్థితి బాగోదు, నీకు నీ తండ్రి ఒక్కడే ఉన్నాడు, ఆయన కూడా నిన్ను ఇస్త్రీ చేసుకుంటా నిన్ను చదివించాడు, ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకొని నీకు కష్టం కష్టంగా అనిపించదురా, నువ్వు అక్కడ కనుక నువ్వు వచ్చేసావా, ఇన్ని రోజులు నువ్వు ఉద్యోగం అని నువ్వు ఎన్నోసార్లు చెప్పి నిన్ను హేళన చేశావు, నువ్వు తిరిగి వచ్చావంటే ఇంకా హేళన చేస్తావు. మీ నాన్న నిన్ను ఎంత కష్టపడి చదివించాడో అది గుర్తుపెట్టుకొని, ఆ కష్టం గుర్తుపెట్టుకొని ఈ కష్టాన్ని నువ్వు మర్చిపోతావు. కానీ 12 నెలలు అలాగే ఉన్నాడు. ఈరోజు దాదాపు 7-8 సంవత్సరాలు అయిపోయింది తను వెళ్ళి. ఇప్పుడు ఆ ఏరియాలో ఎవరూ కట్టలేనంత పెద్ద ఇల్లు కట్టాడు. ఇస్త్రీ చేసుకొని పోషణ అలా అమ్మలేదు.
తిండి లేకపోతే మా ఇంటికి, అంటే ఆ వ్యక్తి గురించి చెప్తున్నా, వచ్చి అన్నం అడగలేక అలా వచ్చేవాడు. వస్తే ఇంట్లో అమ్మలేదు కదా, ఇంట్లో ఆడపిల్ల దిక్కు ఎవరు లేరు, కానీ వాడికి అన్నం పెడితే వెళ్తుంటే చాలా చక్కగా వాడు ఎప్పుడు తిన్నట్టుగా తినేవాడు. అలాంటివన్నీ గుర్తుపెట్టుకోరా అని చెప్తే నిజమేరా. ఈరోజు వాడు ఫోన్ చేస్తా అంటే ఈరోజు నేను ఇక్కడ ఉండటానికి కారణం నువ్వే, ఈరోజు నాకు ఈ స్థితి రావడానికి కారణం నువ్వే, నేను ఆ రోజే పారిపోయి వచ్చేద్దాం అనుకో, నువ్వు ఎన్ని చెప్పినా నేను తిట్టుకున్నాను నేను. కానీ నువ్వు చెప్పేవే మీ నాన్నను గుర్తుపెట్టుకోరా, ఇస్త్రీ చేసి నిన్ను పెంచాడే, మీ నాన్న కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలనగానే ఆ కష్టం ఈ కష్టాన్ని మర్చిపోయేలా చేసిందిరా అని ఈ రోజుకి వాడు ఫోన్ చేసిన అదే మాట చెప్తాడు. కానీ ఆ కష్టం పడటం మనం నేర్చుకుంటే దేవుడు మనల్ని ఒక స్థిరంగా మనల్ని ఒక రోజు పెడతాడు. ఇంకా మనం చూస్తే యోబు గ్రంథంలో ఇంకా నేర్చుకోవలసిన విషయాలు చూస్తే, యోబు గ్రంథాన్ని క్లుప్తంగా చూసినట్టయితే యోబు ఎటువంటి వాడో మనకు తెలుసు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుడెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇక్కడ యోబు ఏ ప్రాంతానికి చెందినవాడంట? ఊజు అనేటువంటి ప్రాంతానికి చెందినవాడు. ఈ ఊజు ఇక్కడ కాకుండా మరి 2 చోట్ల రాయబడి ఉంది, తీయక్కలేదు కానీ రెఫరెన్స్ రాసుకోండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంటుంది. అలాగే విలాప వాక్యములు 4వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంటుంది. ఈ ఊజు అనేటువంటి ప్రాంతం ఈ వచనాల ఆధారంగా చేసుకుంటే సిరియా యోర్దాను సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రదేశం. అక్కడ యోబు గారు ఇక్కడ యోబు గారు యొక్క అత్యున్నతమైన జీవిత విషయాలు కొన్ని చూస్తే, నెంబర్ 1 మనం ఇప్పుడే చదువుకున్న యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, యోబు ఎలాంటి వాడు? నీతిమంతుడు. రెండవదిగా యోబు దయాళుడు, దయగలిగిన హృదయం కలిగిన వాడు. చూడండి యోబు గ్రంథము 29వ అధ్యాయం, యోబు గ్రంథం 29వ అధ్యాయం 15-16 వచనాలు. గుడ్డివారికి నేను కన్నులనైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వాద్యము నేను శ్రద్ధగా విచారించి తిని. చాలు చాలు చాలు. యోబు ఎలాంటి వాడంట? ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కరిగిపోయేటువంటి మనస్సు కలిగినటువంటి దయాహృదయం కలిగిన వాడు. మూడవదిగా యోబులు ఏంటంటే అవినీతిని నిరోధించేటువంటి ఒక వ్యక్తి. అక్కడ కింద వచ్చిన చదవండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. దుర్మార్గుడు దవడ పళ్ళను పగలగొట్టి వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్ము లాగివేస్తుంది. ఎవడైనా అన్యాయంగా దోచుకుంటే అది వాడి చేతుల్లోంచి మరలా తీసుకొని ఎవరైతే దిక్కులేని వారినో వాళ్ళకి ఇచ్చేటువంటి మనస్సు కలిగిన వాడు. నాలుగవదిగా మనం చూస్తే యోబు పవిత్రుడు. 31:1లో యోబు 31:1, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకుడు నేను ఎలాగో చూచదా. అసలు ఇక్కడ యోబు ఇదన్నిటికంటే హైలైట్ ఏంటో విషయం తెలుసా? యోబు ఎప్పుడు కాలానికి చెందినవాడు? పాత నిబంధనకే ముందున్నవాడు. అంటే అప్పటికి ధర్మశాస్త్రం రాలా, ఆజ్ఞలు రాలా. సాధారణంగా ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఆజ్ఞలు ఏంటి? ఒక స్త్రీతో పాపము చేస్తే అది పాపం, అది ఒక వ్యభిచారం చేస్తే అది పాపం. అది కొత్త నిబంధన గ్రంథంలో మోహపు చూపే పాపం. ఈ ఆజ్ఞ తెలియదు, ఈ ఆజ్ఞ తెలియదు యోబుకి. అయినా ఏ రూలు లేని టైంలో తనకు తానే ఒక రూల్ పెట్టుకున్నాడు. నేను కన్యకను చూడను. ఈరోజు మనకు రూల్ ఉంది, మనకు ఆజ్ఞలు ఉన్నాయి. ఇన్ని ఆజ్ఞలు మనం ఇచ్చినా కూడా మీరిపోతున్నాం ఆజ్ఞల్ని. ఈ ఆజ్ఞలన్నీ మనకు తెలిసినా కూడా నిజంగా యోబు వలె ఏ రూలు లేనప్పుడు ఒక రూలు పెట్టుకొని నీతిగా బ్రతికాడే. ఇన్ని రూల్స్ మన మధ్య ఉన్నాయి. ఈ రూల్స్ అన్నీ మనం ముందు పెట్టుకుంటే మనం ఎప్పుడు కూడా పాపంలో పడిపోం. యోబు ఏం రూల్ పెట్టుకున్నాడు? నేను కన్యకను చూడను. ఏ రూల్ లేని టైంలో తనకు ఒక కొత్త రూల్ని ఆయన పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక యోబు గ్రంథంలో మనం చూస్తే యోబు గ్రంథం 42 అధ్యాయాలు క్లుప్తంగా చూస్తే 4 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 1-2 అధ్యాయం చూస్తే యోబు భక్తుడి మీద వచ్చినటువంటి భయంకరమైన సాతాను దండయాత్ర. తర్వాత 3వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు యోబు ముగ్గురు మిత్రులు కూడా యోబుతో కలిసి వాదించుట. అలాగే 32 నుంచి 37వ అధ్యాయం వరకు చూస్తే యవనస్తుడైన ఎలీహు యొక్క మాటలు, యోబు మాటల్ని మనం చూస్తాం. తర్వాత 38 నుంచి 42వ అధ్యాయాలు చూస్తే భక్తుడైన యోబుతో స్వయంగా దేవుడే మాట్లాడటం, తర్వాత దేవుడు తనకిచ్చిన రెట్టింపు ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ఇంకా ఈ 42 అధ్యాయాల్లో మనకు తెలియనటువంటి ఆధ్యాత్మిక మర్మాలు, సత్యాలు అత్యున్నతంగా మనం తెలుసుకోవచ్చు. వాటితో కొన్ని చూద్దాం. యోబు గ్రంథాన్ని మనం ఇందాక చెప్పుకున్నాం. మోషే రాసి ఉన్నట్లయితే దాదాపు
క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు. ఒకవేళ యోబు రాసినట్లయితే 2000 సంవత్సరాలు ముందు చెప్పుకున్నాం. అయ్యి ఒక 2000, ఈ ఒక 2000, మొత్తం ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరాలు. కానీ ఇప్పుడిప్పుడే సైంటిస్టులు తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలను యోబు 4000 సంవత్సరాల క్రితమే తన గ్రంథంలో రాశాడు, దేవుడు రాయించాడు. ఏంటి ఆ విషయాలు? ఈరోజు సైంటిస్టులు ఇప్పుడిప్పుడు చెబుతున్న కొన్ని విషయాలు, కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రమే చెప్పిన విషయాలను యోబు గ్రంథం 4000 సంవత్సరాల క్రితమే రాసినట్టుగా చూస్తాం. నెంబర్ 1, నక్షత్రముల పేర్లు, వాటి శైలి ప్రపంచానికి మొట్టమొదటిగా చెప్పినటువంటి గ్రంథం యోబు గ్రంథం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటి దక్షిణ నక్షత్రములను చేసిన వాడు. నక్షత్రములకు పేర్లు పెట్టినటువంటి గ్రంథం యోబు గ్రంథం. అలాగే కొన్ని నక్షత్రాలు సైంటిస్టులు ఈ మధ్యన కనిపెట్టారు. కొన్ని నక్షత్రాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి, కొన్ని నక్షత్రాలు కలిసిపోతూ ఉంటాయని ఈ మధ్యన సైంటిస్టులు కనిపెట్టారు. కానీ యోబు గ్రంథం, యోబు భక్తుడు 4000 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 31వ వచనం. యోబు గ్రంథం 38, 31లో చూస్తే, కృత్తిక నక్షత్రము నీవు బంధించగలవా, మృగశీర్షక నక్షత్రం విప్పగలవా. ఇక్కడ ఈ వచనమును బట్టి కొన్ని విడిపోతూ ఉంటాయి, కొన్ని ఏమో కలిసిపోతూ ఉంటాయి. కలిసిపోతున్న నక్షత్రాలను విడగొట్టగలవా, విడిపోతున్న నక్షత్రాలను నువ్వు బంధించగలవా అని యోబు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇంకా ఏమేమి సైంటిస్టులు మనం కనుక్కోండి. నిన్న మొన్నటిదాకా చంద్రుడు కాంతి ఇస్తాడు అని మనం అనుకున్నాం. కానీ సైంటిస్టులు ఈ మధ్యన ఏం కనిపెట్టారు? అది కాంతి ఇవ్వదయ్యా, సూర్యుడి యొక్క రిఫ్లెక్షన్ వల్లే చంద్రుడు కాంతి ఇస్తుంది, అది పెద్ద బొగ్గయ్యా బాబు అని ఈ మధ్యన చెప్పాడు. కానీ యోబు ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. చూడండి, యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు. ఆయన దృష్టికి ఏంటంట? చంద్రుడు కాంతి గలవాడు కాడు. ఇంకా చాలా కాలం వరకు భూమి వేలాడుతుంది శూన్యంలో అనే విషయాన్ని సైంటిస్టులు ఈ మధ్యన కొన్ని వందల సంవత్సరాల క్రితమే కనిపెట్టారు. కానీ యోబు భక్తుడు చూస్తే యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం చూస్తే, శూన్య మండలం పైన ఉత్తర దిక్కున శూన్యము పైన భూమిని వ్రేలాడ తీసెను. ఇంకొక డౌట్, నరులకి ఆత్మ ఉంటుందని, జంతువులకు ప్రాణం మాత్రమే ఉంటుందని చెప్పినటువంటి ఏకైక గ్రంథం యోబు గ్రంథం. చూడండి ఒకసారి, యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. జీవరాశుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలను ఆయన వశములు ఉన్నవి కదా. జీవరాశులు, ప్రతి జంతువు, ప్రతి ఒక్క ప్రాణకోటికి ప్రాణం మాత్రమే ఉంది, కానీ కేవలం మనిషికి మాత్రమే ఆత్మ ఉందని చెప్పినటువంటి గ్రంథం యోబు గ్రంథం. ఇంకా మనం చూస్తే ఈ గ్రంథంలో యేసుక్రీస్తు వారి ఛాయలు ఏమన్నా కనిపిస్తాయా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఫైనల్గా చూసి ముగించుకుందాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితుడిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన వేళ ఎంత మేలు, ఇలాగున ఎవడనూ పుట్టని. అసలు యోబుకు కోరుకుండిపోయిందండి. అసలు పాప సహితుడిలో నుంచి పాపరహితుడు పుట్టగలడా? అలా పుడితే నాకు బాగుండు, నాకు ఒకసారి చూడాలని ఉంది అనుకున్నాడు ఆయన. ఆయన చెప్పిన 2000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు పాప సహితుడిలో నుంచి పాపరహితుడిగా పుట్టి ఆయన దేహంలో మన పాపాలని భరించినట్లుగా మనం చూస్తాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. రోమా 8:3. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో నింపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. యోబుకు ఇంకొకటి కోరిక ఉండిపోయింది. ఏంటంటే యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చెబుతాం. దానికంటే ముందు ఇంకో కోరిక ఉంది. 14:14లో మరణం అయిన తర్వాత నరులు ఏమైపోతారు అని
మళ్ళీ చదువుతారా? మరణమైన తరువాత నరులు బ్రతుకుదరని ఒక ఊరికి వచ్చింది, ఒక ఆలోచన వచ్చిందండి. ఈరోజు యోబుకి ఆ రోజు సమాధానం లేదు. మన దగ్గర ఉందా సమాధానం? ఉంది. ఏముంది? మరణించిన తరువాత పునరుత్థానం ఉంది, తీర్పు పునరుత్థానం ఉంది, పరలోకంలో నిత్యము గడిపేటువంటి జీవితం ఒకటి ఉంది అనే విషయం ఈరోజు మనం చెప్పగలం. యోబు తండ్రికి మనం చెప్పొచ్చు, ఇప్పుడు యోబు ఆ రోజు నీకు తెలియకపోవచ్చు, మాకు తెలుసు అని చెప్పవచ్చు మనం. ఇంకొకటి, యోబుకు వచ్చినటువంటి సమస్యలో ఒక ఆలోచన ఏంటంటే, నాకు దేవునికి ఒక మధ్యవర్తి ఉంటే చాలు అనుకున్నాడు. యోబు గ్రంథం 16, 20, 21. 16, 20, 21. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నరుల విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలనని, నరపుత్రుల విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలనని విడుచుచున్నారు. ఏమని విడుచున్నారు? అందరూ ఎగతాళి చేస్తున్నారు. అసలు ఇప్పుడు దేవుడికి నాకు మధ్య ఉంటే ఒక వ్యక్తి ఉంటే చాలు. పోనీ ఆయన దగ్గరికి వెళ్దామంటేనేమో ఆయనేమో మహోన్నతుడు, నేనేమో చూస్తేనేమో పాపిని. ఆయనతో కలుసుకోవడం ఎలాగా? ఇప్పుడు ఆయన మీద నా మీద చెయ్యేసి ఒక వ్యక్తి మాట్లాడితే చాలు ప్రభువా అనుకుంటున్నాడు. చూడండి, యోబు గ్రంథం 9వ అధ్యాయం 32, 33. ఆయన నా వలె నరుడు కాదు. ఒకవేళ ఆయన నరుడు అయితే కడిగి పాడేసేవాడిని. ఆయన నా వలె నరుడు కాదు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. నేను ఆయన నరుడైతే ఈ పాటికి కడిగి పాడేద్దును. ఆయన నరుడు కాదే, దేవుడు అయిపోయాడు. నేను ఆయన ఎలా కడిగేయగలను? నా వల్ల అవ్వదు, నేను బలహీనుణ్ణి. ఇప్పుడు నా మీద ఒక చెయ్యి, ఆయన మీద ఒక చెయ్యి వేసిన ఒక మధ్యవర్తి ఉంటే నాకు చూడాలనిపిస్తుంది అంటాడు ఆయన. చూడండి, దానికి ఆన్సరు అపోస్తున్న పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేసనే నరుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు యోబు అనుకున్నది ఒకటే, ఆయనకి నాకు మధ్య ఒక మధ్యవర్తి ఉంటే చాలు. ఈరోజు యేసుక్రీస్తు అనేటువంటి మధ్యవర్తి మనకున్నాడు. ఎందుకంటే దేవుడు తన పరిశుద్ధతను బట్టి దేవుడు ప్రజలను తీసుకోలేకపోతున్నాడు. మనుషులేమో వారి పాపాలను బట్టి దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. కానీ దేవుని ప్రేమేమో మనుషులు కావాలి అంటుంది, ఆయన పరిశుద్ధత ఏమో ప్రజలనేమో ఆయన దగ్గర చేర్చుకోలేకపోతుంది. ఇప్పుడు ఒక మధ్యవర్తి కావాలి మనకి. ఆ మధ్యవర్తి ఎలా ఉండాలంటే ఆయనకి మనకు ఒక సమవుజ్జిగా ఉండాలి. ఆయనే యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి. ఇంకా మనం చూస్తే యోబు గ్రంథంలో మనం నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు మనం చూస్తే ముగింపుకు వచ్చేసాం. యోబు గ్రంథం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? యోబు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నెంబర్ 1 పవిత్రత, నెంబర్ 2 దీనత్వం, నెంబర్ 3 దయగలిగిన హృదయం, నెంబర్ 4 ఇంపార్టెంట్ నిందించిన వారిని కూడా వారి కోసం ప్రార్థించినట్లుగా మనం చూస్తాం యోబులో. ఈరోజు మనం అంతా మన కోసం ప్రార్థన రిక్వెస్ట్లు కోరిన వారి కోసం ప్రార్థన చేస్తాం, మనల్ని మెచ్చుకున్న వారి కోసం ప్రార్థన చేస్తాం, మనల్ని పొగిడిన వారి కోసం ప్రార్థన చేస్తాం, మనల్ని తిట్టిన వాళ్ళ గురించి. మరి యోబు తన తిట్టిన వారిని గురించి కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. చివరిగా ఒక మాట, యోబు యొక్క నినాదం ఒకటే, మై రిడీమర్ లివ్స్, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది యోబు గ్రంథం నుంచి మనం నేర్చుకున్న సత్యాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, దేవానికి స్తోత్రాలు. దేవా, మేము ఇంకా యోబు గ్రంథాన్ని పరిశీలన చేస్తే సమయం లేదు, కానీ చాలా విషయాలు ఉన్నాయి. కానీ మా వినికిడిలో కొద్ది విషయాలు మాకు నేర్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిష్ప్రయోజనమైనటువంటి నాతో, నా ద్వారా నీ బిడ్డలతోనూ మీరు మాట్లాడినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు ప్రభువా. విత్తబడినటువంటి మాటలు మా హృదయంలో ఫలింపచేయండి, ముద్ర వేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.